హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 10, 2022 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 10 యొక్క ప్రాముఖ్యత చూద్దాం. సో మరి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది అక్టోబర్ 10, 2022. సో మరి అక్టోబర్ 10 ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అనగా వరల్డ్ హెల్త్ డే. సో మనకి ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉందండి, ఇది మనకి వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి అంటాం. 2015 సంవత్సరం నుండి జరుపుకుంటాం వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. వరల్డ్ హెల్త్ డే వచ్చేసి మనకి ఏప్రిల్ 7, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వచ్చేసి మనకి ఏప్రిల్ 7. అంటే 1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది. కాబట్టి మనకి ఏప్రిల్ 7 అయితే ఎలా నిర్వహిస్తామంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తాం, వరల్డ్ హెల్త్ డేగా నిర్వహిస్తాం. మళ్ళీ అదేవిధంగా సో మనకి మానసిక ఆరోగ్యం కూడా ఇంపార్టెన్సే. ఈ యొక్క మెకానికల్ లైఫ్లో యాంత్రిక జీవనం కానివ్వండి, లేకపోతే కుటుంబ సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, లేదా పనిచేసే చోట ఉన్నటువంటి సంబంధించినటువంటి ఒత్తిడి, ఇవన్నీ కూడా మనకి ఏమైతే మానసిక ఆరోగ్యానికి దారి తీస్తాయి, అనారోగ్యానికి దారి తీస్తాయని చెప్పేసి మనకి సైకాట్రిస్టులు అంటే మనస్తత్వ నిపుణులు భావిస్తారు. సో ఆ నేపథ్యంలోనే 2015 సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి సూచన మేరకే ప్రతి సంవత్సరం కూడా 2010 సంవత్సరం అంటే 2015 నుండి అక్టోబర్ 10ని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం. సో ఇది మనకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. సో అందుకే ఈ యొక్క ప్రపంచ మానసిక ఆరోగ్య విధానాన్ని ప్రతి దేశం కూడా ఇంప్లిమెంట్ చేయాలి, మెంటల్ హెల్త్ పాలసీని అని చెప్పేసి కూడా ఐక్యరాజ్య సమితి అన్ని సభ్య దేశాలకు కూడా తన సభ్య దేశాలకు సూచించడం జరిగింది. అంటే వివిధ విధానాలు ఎలా ఉంటాయో, పారిశ్రామిక విధానం ఎలా ఉంటుంది, లేదా విద్యా విధానం ఎలా ఉంటుంది, లేకపోతే ఆరోగ్య విధానం ఎలా ఉంటుందో మానసిక ఆరోగ్య విధానం కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది. మన భారత ప్రభుత్వం కూడా 2015లోనే మానసిక ఆరోగ్య విధానాన్ని కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో ఇది వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా మనం చెప్తున్నాం. ఏ రోజు జరుపుకుంటామంటే అది అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. మరి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంకి ఇతివృత్తం ఏంటి అంటాడు. ఏంటంటే ఇతివృత్తం వచ్చేసి మేక్ మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ గ్లోబల్ ప్రియారిటీ. మేక్ మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ గ్లోబల్ ప్రియారిటీ. అందరికీ మానసిక ఆరోగ్యం ప్రపంచ ప్రాధాన్యం. ఏదండి, అందరికీ మానసిక ఆరోగ్యం ప్రపంచ ప్రాధాన్యం అని చెప్పేసి సంబంధించినటువంటి ఇతివృత్తంతో ఈసారి వరల్డ్ మెంటల్ హెల్త్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట ఈ రోజున అక్టోబర్ 10న. సో మరి అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అయితే సో పర్టికులర్గా గమనించినట్లయితే భారతదేశంలో సో 7.5% ఈ కోవిడ్ వల్ల, అంటే కోవిడ్ అనంతరం సంబంధించినటువంటి పరిస్థితులు కానివ్వండి, లాక్డౌన్లో ఉండడం కానివ్వండి, తన సంబంధించినటువంటి బంధువుల్ని కోల్పోవడం కానివ్వండి, తన కుటుంబ సభ్యుల్ని కోవిడ్లో కోల్పోవడం ద్వారా సో 7.5% ప్రజలు మన భారతదేశంలో మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయారు. వాళ్ళు అనారోగ్యులు, అంటే మానసికంగా వాళ్ళు అనారోగ్యంగా అయ్యారు అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన భారతదేశంలో 13 నుండి 17 సంవత్సరాల్లో పిల్లల్లో 7.3% వాళ్ళు మానసిక అనారోగ్యంగా ఉన్నారు, మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయారని చెప్పేసి కూడా WHO తన రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగింది. సో మనకి అక్టోబర్ 10 ఇంపార్టెన్స్ అడిగితే మనం వరల్డ్ మెంటల్ హెల్త్ డే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాము. ఒకవేళ మనకు కన్ఫ్యూజ్ కాకూడదండి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డేని మాత్రం ఏప్రిల్ 7 జరుపుకుంటాం. వరల్డ్ మెంటల్ హెల్త్ డేని అక్టోబర్ 10. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ 7. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యరాజ్య సమితి జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ అండి. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇది షెడ్యూల్డ్ మీటింగ్ అనమాట. మన భారతదేశం తొలిసారిగా ఈ సమావేశం నిర్వహిస్తుంది, హైదరాబాద్ నిర్వహిస్తుంది, తొలిసారిగా జరుగుతుంది. తొలిసారిగా సమావేశం నిర్వహించినప్పుడు మనకి ఎంతో ఇంపార్టెన్స్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి మరి ఏంటి జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ అంటే ఇక్కడ భౌగోళిక అంశాలపైన కానీ భౌగోళిక అంశాలపైన సాంకేతికత ఆధారంగా భౌగోళిక అంశాలపైన పట్టు సాధించాలి. భౌగోళిక అంశాలు మానవాళికి ఉపయోగపడాలి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రధానమైన ఉద్దేశంతో ఈ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సుని అక్టోబర్ 10 అంటే ఈ రోజు నుండి 14 వరకు అక్టోబర్ 10 నుండి 14, 2022లో నిర్వహిస్తున్నారు. ఇది ఐక్యరాజ్య సమితి జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ హైదరాబాద్లోని నోవాటెల్ మదాపూర్ హోటల్లో దీన్ని నిర్వహిస్తున్నారు అన్నమాట. సో ఇది మనకి తొలిసారిగా, అంటే ఇది రెండవ సదస్సు, ఇది రెండవ
ఐక్యరాజ్య సమితి నిర్వహించే రెండవ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ఇదనమాట. మొదటిది 2018లో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే చైనాలో నిర్వహించడం అనేది జరిగిందనమాట. అంటే సాంకేతిక ఆధారంగా మనకిక్కడ జీపీఎస్ సిస్టాన్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, లేకపోతే భౌగోళిక అంశాలపైనటువంటి విపత్తు నిర్వహణ చేసుకోవడం కానివ్వండి, సాంకేతిక అంశాల ద్వారా ఇప్పుడు అంతరిక్ష పరిజ్ఞానం ద్వారా కానివ్వండి, లేకపోతే నీటిపారుదల సౌకర్యాల విషయం కానివ్వండి, లేకపోతే ఈ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ స్పేషియల్ అంటే స్పేస్ అనుసంధానంతో, అంటే సాంకేతికత అనుసంధానంతో, అంతరిక్ష పరిజ్ఞానం అనుసంధానంతో ఈ యొక్క భౌగోళిక అంశాలపైన మానవాళికి ఉపయోగపడే విధంగా ఎలాంటి ఒక చర్యలు చేపట్టాలనే అంశంపైన ఇక్కడ ప్రధానంగా చర్చిస్తారనమాట. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో అయితే ఐక్యరాజ్య సమితి రెండవ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించారు, ఏ దేశం నిర్వహించిందంటే భారతదేశంలో ఎక్కడ నిర్వహించారంటే హైదరాబాద్లో నిర్వహించారు. ఇది ఒకటి. అంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక అంతర్జాతీయ సదస్సుగా దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో హైదరాబాద్లో మనకి బయో ఏషియా సదస్సు జరుగుతుంది. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బయో ఏషియా సదస్సు అని చెప్పేసి అంటాం. అంటే బయో ఏషియా సదస్సులో ఏం డిస్కస్ చేస్తారు అంటే బయో ఏషియా సదస్సుకి శాశ్వత వేదిక, బయో ఏషియా సమితికి ద పర్మనెంట్ ప్లేస్ టు కండక్ట్ ద వెన్యూ ఏంటంటే అది హైదరాబాద్. మరి ఫిబ్రవరిలో నిర్వహించే ఈ బయో ఏషియా సదస్సు యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏంటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆరోగ్య విధానాల్లో, ఆరోగ్య రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఇంకా ఆరోగ్య రంగంలో వస్తున్నటువంటి నూతన సాంకేతికత, దీనిపైన చర్చించే ఒక వేదిక ఏదంటే బయో ఏషియా సదస్సు. ఈ బయో ఏషియా సదస్సులో మనకి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాలు లాంటివి ఇస్తూ ఉంటారు. సో అదొక ఇంపార్టెన్స్గా విషయం గమనించాలి ఇది. కాబట్టి బయో ఏషియా సదస్సు ఫిబ్రవరి 2022లో ఈసంటే వర్చువల్ ద్వారా జరిగింది. సో హైదరాబాద్లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ 10 నుండి 14, 2022 ఐక్యరాజ్య సమితి రెండవ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సు కూడా ఎక్కడ నిర్వహిస్తున్నారంటే అది హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే 1985 ఆ కాలంలో సో మనకి అప్పటి ముఖ్యమంత్రి గారైనటువంటి మనకు నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయం ఉండాలి తెలుగు భాష గురించి అని చెప్పేసి ఒక తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మనకు హైదరాబాదులో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో మనకు అక్కడ ఉంటుంది తెలుగు విశ్వవిద్యాలయం. అయితే ఇటీవల కాలం దాని క్యాంపస్ని హైదరాబాద్లోని బాచుపల్లికి మారుస్తున్నారు. అక్కడ శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. అయితే మరి 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమైందంటే విశ్వవిద్యాలయ విభజన కూడా జరిగింది. సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటే ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇక్కడ గుంటూరులోని లాంలో ఏర్పాటు చేశారు. సో అలాంటిదన్నమాట. మన దగ్గర ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా రాజధానిలో అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలాంటి అనమాట. అలాంటి నేపథ్యంలో సో మరి ఇక్కడ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం అనేది తాడేపల్లిగూడెం ఉంది. సో మన దగ్గర అయితే ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటివి మనకి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఆ నేపథ్యంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా విభజిస్తున్నారు అని చెప్పేసి ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఒక వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నటువంటి కిషన్ రావు గారు ప్రొఫెసర్ కిషన్ రావు గారు ప్రకటించడం జరిగిందనమాట. అది ఒక అంగీకారం కుదిరిందనమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య. మరి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా తెలుగు విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అది రాజమహేంద్రవరంలో. అంటే ఒకప్పుడు రాజమండ్రి అనేవారం, దాని ఇటీవల రాజమహేంద్రవరంగా మనం పేరు పిలుస్తడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకి. అలాంటప్పుడు రాజమహేంద్రవరంలో తెలుగు అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. సో మరి హైదరాబాద్లో ఇప్పుడు బాచుపల్లి దగ్గర సో ఏం చేస్తున్నారంటే ఆ యొక్క తెలుగు విశ్వవిద్యాలయానికి ఏమని పేరు పెడుతున్నారంటే పాల్కురికి సోమనాథ విశ్వవిద్యాలయం. ఏదండి పాల్కురికి సోమనాథ విశ్వవిద్యాలయం 12-13 శతాబ్దంలో సో విశేషంగా కృషి చేసినటువంటి సాహిత్యాన్ని కృషి చేసినటువంటి ఒక రచయిత సో పాల్కురికి సోమనాథుడు. సో ఆయన జ్ఞాపకార్థం పాల్కురికి సోమనాథ విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరిగింది. ఇలా అడగవచ్చు, తెలంగాణలో కొత్తగా ఇటీవల ఏర్పాటు చేసినటువంటి తెలుగు విశ్వవిద్యాలయానికి ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే అది పాల్కురికి సోమనాథ విశ్వవిద్యాలయం. ఆల్రెడీ తెలంగాణలో మనకి ఇక్కడ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ
గిరిజన విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగు జిల్లాలోని ములుగు జిల్లాలోని ఓకేనా మనకి జాకారం అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సందర్భం మనందరూ కూడా తెలుసు. అంతేకాకుండా ఇటీవల కాలంలో భారతదేశంలోని తొలిసారిగా ఒక అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ములుగు జిల్లా గిరిజన విశ్వవిద్యాలయం ములుగు జిల్లాలో జకారంలో ఏర్పాటు చేస్తున్నారు. అదే ఫారెస్ట్ యూనివర్సిటీని అంటే ఒక తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ అంశం గమనించాలి. ఇది ములుగే అది ములుగే. ఇక్కడ ములుగు అనేది జిల్లా, ఇక్కడ ములుగు అనేది ఒక ప్రాంతంగా అంటే ఒక గ్రామంగా ఒక దానిగా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇది అటవీ విశ్వవిద్యాలయం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఇంతవరకు అటవీ విశ్వవిద్యాలయాలు 3 ఉన్నాయి. చైనాలో ఉంది, రష్యాలో ఉంది, తర్వాత మన భారతదేశం ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇది మనకు తెలంగాణలో హైదరాబాద్లో అంటే సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఇంకో విషయం దీనిలో ఏంటంటే ఈ అటవీ విశ్వవిద్యాలయానికి అటవీ ఫారెస్ట్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా సో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి ఉండబోతున్నారనమాట. అది కూడా మనకి రీసెంట్గా మనకి జరిగినటువంటి తెలంగాణ శాసనసభలో ఒక బిల్లు కూడా పాస్ కావడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోడేరా ఏంటి? మోడేరా అంటే ఇది ఒక గ్రామం అండి. ఇది ఎక్కడ ఉంది ఈ గ్రామం అంటే ఇది గుజరాత్లో ఉంది. సో గుజరాత్లో ఉన్నటువంటి మోడేరా గ్రామం ప్రత్యేకత ఏంటంటే దేశంలో సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా ఇది గుర్తించబడింది. అంటే దేశంలో ప్రతి ఇంట్లో కూడా సౌర విద్యుత్తును వాడుతున్నారు అనమాట. ఇలా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్తును వాడుతూ సో ఒక మిగులు విద్యుత్తును కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి కూడా కేటాయించడం జరుగుతుంది. ఇది గుజరాత్లోని మోడేరా గ్రామాలు. కాబట్టి దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామాన్ని సో ఇటీవల కాలంలో ఎక్కడ ప్రకటించారంటే గుజరాత్లో ప్రకటించారు. ఏ గ్రామాన్ని ప్రకటించారంటే మోడేరా గ్రామాన్ని ప్రకటించారు. ఎవరు ప్రకటించారంటే భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారు ప్రకటించమనేది జరిగింది. ఇది ఒకటి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామం. ఇలాంటి విషయం మరొకటి ఉంది మనము, అదేంటంటే పల్లి అనే గ్రామం. పల్లి అనే గ్రామం ఎక్కడ ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో జమ్మూ కాశ్మీర్లో ఉంది. మన ఏప్రిల్ 24 ఎప్పుడంటే ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్ని పల్లి గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది. పాల్గొని ఈ పల్లీలో ఒక సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే అక్కడ ప్రతి ఇంటిపైన కూడా ఒక సౌర విద్యుత్తుని ఏర్పాటు చేసి శూన్య కర్బన ఉద్గారాల గ్రామం లేదా జీరో కార్బన్ ఎమిషన్స్ ఒక విలేజ్గా పల్లి గ్రామం గుర్తించబడింది. అఫ్కోర్స్ దానికి పెద్ద తేడా లేకుండా ఏంటంటే ఒక ప్రకటించే విధానం కొంచెం ఉందన్నమాట. ఇదేంటంటే అఫ్కోర్స్ 2 మీనింగ్స్ ఒకటే, కానీ ఏంటంటే ఇది పల్లి గ్రామం అనేది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో శూన్య కర్బన ఉద్గారాల గ్రామం లేదా తటస్థ కర్బన ఉద్గారాల గ్రామం అని మనం పల్లిని అంటాం. ఇదో దేశంలో సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామం అంటే ఇది మోడేరా ప్రాంతం. సో అది ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. మహాకాల్ లోక్. సో మరి రేపు అక్టోబర్ 11, 2022 మహాకాల్ లోక్ అని చెప్పేసి సంబంధించిన ఒక ఆలయాన్ని పునరుద్ధరించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఏంటి అంటే అది ఇక్కడ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నారు. అంటే దాన్ని కొంచెం పునరుద్ధరించడం అంటే ఉన్నదానికి కొంచెం రిపేర్ చేయడం కానివ్వండి, కొన్ని అధునాతన అంగులని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మొత్తం మన దేశంలో మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ఏంటంటే 12. ఆ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఏదంటే మహాకాళేశ్వర ఆలయం. ఇది చరిత్రలో మనకు చరిత్రలో దీన్ని ఏమని పిలిచేవారంటే హిస్టారికల్గా దీన్ని అవంతిక అని కూడా పిలిచేవారు. ఉజ్జయిని గ్రామం, ఈ ఉజ్జయిని పట్టణం. ఉజ్జయిని అనేది క్షిప్రా నది ఒడ్డున గలదనమాట. అంతేకాకుండా ఈ ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయం సమీపాన్నే రుద్రసాగర్ సరస్సు కూడా ఉంది. ఈ రుద్రసాగర్ సరస్సును కూడా పునరుద్ధరించడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు అక్టోబర్ 11, 2022 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాకాల్ లోక్ అనే పేరుతో మొత్తం కూడా పునరుద్ధరించినటువంటి పనుల్ని ప్రారంభించబోతున్నారు. ఆధ్యాత్మికంగా ఏదైనా అడగాలి, స్పిరిచువల్గా, లేకపోతే ఇటీవల భారత ప్రధాని ప్రారంభించినటువంటి కార్యక్రమాల విశేషాలపైన అడగాలంటే ఇటీవల ప్రారంభించిన ఉజ్జయిని ఒక మహాకాళేశ్వర ఆలయం కానివ్వండి, దాని పాత పేరు ఉజ్జయిని పాత పేరు కానివ్వండి, ఇది ఏ రాష్ట్రంలో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండిస్ట్రక్టబుల్ బ్రదర్హుడ్ అని చెప్పేసి ఇది ఒక విన్యాసాలు. యాక్చువల్గా ఇది ఒక విన్యాసాలు అండి, ఒక సంబంధించినటువంటి సైనిక విన్యాసాలు. డిస్ట్రక్టబుల్ అంటే నాశనం చేయగలదు. ఇండిస్ట్రక్టబుల్ అంటే ఇది నాశనం చేయలేము.
ఇండిస్ట్రక్టబుల్ బ్రదర్హుడ్ అని చెప్పేసి అంటాం. మా దగ్గర ఉన్నటువంటి స్నేహం అనేది, ఒక సోదర భావం అనేది ఎవరు నాశనం చేయలేరని చెప్పేసి ఒక రష్యా, ఆర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్ ఈ దేశాలు ఒక సైనిక విన్యాసం నిర్వహించాల్సి ఉంది. ఈ దేశాలు CSTO కూటమిగా ఏర్పడ్డాయి. కిర్గిజిస్తాన్లో నిర్వహించాల్సి ఉంది. ఇది ఒక షెడ్యూల్డ్ ఒక రక్షణ విన్యాసం, అంటే ఒక సమయాన్ని పెట్టుకొని ముందుగానే ప్రకటించినటువంటి ఒక షెడ్యూల్డ్ ప్రోగ్రామ్. కానీ ప్రజెంట్ అయితే రష్యా ఉక్రెయిన్ సంబంధించిన సంక్షోభం ఉండడం, అంతేకాకుండా క్రిమియాకు రష్యాకు వెళ్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో, ఈ క్రిమియా రష్యా మధ్య ఉన్నటువంటి ఈ సముద్ర మార్గం ఏదైతే ఉందో ఆ వంతెన పైన ఒక ట్రక్కు పేలిపోవడం, ఒక ఉద్రిక్త పరిస్థితులు ఉండడం, రష్యా కన్నెర చేయడం, ఒక ఉక్రెయిన్ పైన దాడిని మరింత పెంచడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏమైందంటే, సో ఈ కిర్గిజిస్తాన్లో జరగబోయే మరొకసారి ఇండిస్ట్రక్టబుల్ బ్రదర్హుడ్ 2022 విన్యాసాలను, రక్షణ విన్యాసాలని కిర్గిజిస్తాన్ ఏం చేసిందంటే రద్దు చేయడం అనేది జరిగింది. అది జరిగినా మనకు న్యూస్లో ఉంటుంది, రద్దు చేసినా కూడా న్యూస్లో ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కాబట్టి మరి ఆ నేపథ్యం చూసుకోవాలి. మరి ఈ కూటమిని ఏమంటామంటే ఈ రష్యా, ఆర్మేనియా, బెలారస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్. సో ఈ 6 దేశాలు ఉంటున్నటువంటి కూటమిని, కలిసి ఉంటున్నటువంటి కూటమిని మనము CSTO అంటాం. CSTO అంటే ఏంటంటే కలెక్టివ్ ఉంటుంది, సెలెక్టివ్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఎప్పుడైనా ట్రీటీ వచ్చినప్పుడు మనకు సైనిక సహకార కూటమిగా చెప్పుకోవచ్చు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని. కాబట్టి కలెక్టివ్ సెలెక్టివ్ ట్రీటీ ఆర్గనైజేషన్గా పిలుస్తామండి. కాబట్టి ఇటీవల కాలంలో ఇండిస్ట్రక్టబుల్ బ్రదర్హుడ్ అనే పేరుతో నిర్వహించబోయే ఒక విన్యాసాలను, రక్షణ విన్యాసాలని, సైనిక విన్యాసాలని క్రింది ఏ దేశం రద్దు చేసిందంటే కిర్గిజిస్తాన్. ఎవరు నిర్వహించబోయేవారంటే ఇది CSTO అంటే కలెక్టివ్ సెలెక్టివ్ ట్రీటీ ఆర్గనైజేషన్. అందులో రష్యా, ఆర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్ దేశాలు ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ICAO అనండి. ICAO అంటే అర్థం ఏంటంటే ICAO అని చెప్పేసి అంటాం, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటామండి. అంటే అర్థం ఏంటంటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థగా పిలుస్తాం. అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మనకి అంతర్జాతీయ పౌర విమానయానం అంటే అంటే మనం ఎవరైతే ప్రయాణికులు వెళ్ళే విమానాలని మనము పౌర విమానయానం అంటాం. అదే ఎయిర్ క్రాఫ్ట్స్ అంటాం. ఇది ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే యుద్ధ విమానాలు అవి. అలాంటి మరి ఈ సివిల్ ఏవియేషన్ పౌర విమానయానాలని అభివృద్ధి గురించి చూసుకునే ఒక సంస్థ, పర్యవేక్షించే సంస్థ, సలహాలు సూచనలు ఇచ్చే సంస్థ, వాటి మధ్య ఒక పోటీ పెంచి ప్రయాణికుల్ని ఆకర్షించే సంస్థ కూడా ICAO చెప్పొచ్చు అనమాట. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది ఎక్కడ కలదంటే ఇది కెనడాలో ఉంది. ఈ సంస్థ కెనడాలో ఉంది. కెనడాలోని ఎక్కడ కలదంటే ఇది మాంట్రిల్ అనే నగరంలో ఉంది. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్, మనకి మాంట్రిల్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది. 1987లో మాంట్రిల్ ప్రోటోకాల్ అని కూడా వచ్చింది. మనకి ఒక ఓజోన్ పొరని కాపాడాలని చెప్పేసి ఒక విషయంతో అయితే ఇది మాంట్రిల్లో ఉంది. మరి ఈ సంస్థ ఏంటంటే ఇప్పుడు పౌర విమానాలు నడిపిస్తున్నప్పుడు ఉద్గారాలు ఖచ్చితంగా వెళ్తాయి. ఇంధనం మండుతుంది కాబట్టి, కంబషన్ జరుగుతుంది కాబట్టి మరి ఉద్గారాలు వెళ్తాయి. ఇవి మనకు ఓజోన్ లేయర్ కానివ్వండి, లేకపోతే పర్యావరణానికి హాని చేస్తున్నాయి. అలాంటప్పుడు మనము ఒక లక్ష్యం సిద్ధం చేసుకుంటున్నాం. ఎందుకోసం అంటే మన రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2021లో COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్, ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో చెప్పడం జరిగింది. అందరూ కూడా మన భారత ప్రధాని కూడా దానిపైన ప్రసంగించడం జరిగింది. 2070 సంవత్సరం నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి తెస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ICAO వాళ్ళు కూడా UNO వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. 2050 నాటికి మేము నెట్ జీరో లక్ష్యాలను సాధిస్తాము, అంటే తక్కువ కర్బన ఉద్గారాల స్థాయి తగ్గిస్తాము, ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడతామని చెప్పేసి వాళ్ళు ICAO వాళ్ళు UNOతో ఒక సంబంధించిన అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. నెట్ జీరో అనేది బాగా మనం యూజ్ చేస్తాం. నెట్ జీరో అంటే అర్థం ఏంటంటే శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరడాన్ని మనం నెట్ జీరో అని చెప్పేసి అంటాం. కాబట్టి ఏ సంవత్సరం నాటికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుతున్నట్లు ప్రకటించింది UNOతో అవగాహన ఒప్పందం చేసుకుందంటే 2050 నాటికి. ఒకవేళ ICAO
అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ కలదు అంటే అది ఈ కెనడా రాజధాని మాంట్రియల్లో కలదు. ఫ్రెండ్స్ మనకి 36వ జాతీయ క్రీడలండి. సో 36వ జాతీయ క్రీడలు మనకి గుజరాత్లో నిర్వహిస్తున్నారు. ఇది అక్టోబర్ 12న మనకి ఇంకా 2 డేస్ తర్వాత పూర్తి కాబోతున్నాయి. అప్పుడు మనం పూర్తయిన తర్వాత పథకాల పట్టికల గురించి డిస్కస్ చేద్దాం. మరి ఈ 36వ జాతీయ క్రీడలు ఒక 36th నేషనల్ గేమ్స్లో సో పూజా పటేల్ ఈ సాంప్రదాయమైనటువంటి యోగాసనంలో ఫస్ట్ టైం పూజా పటేల్ అనే గుజరాత్ చెందినటువంటి ఒక క్రీడాకారునికి ఒక యోగలో అంటే సాంప్రదాయ క్రీడల్లో స్వర్ణ పథకం వచ్చింది. మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం. అయితే ఇప్పుడు వాలీబాల్లో పురుషుల వాలీబాల్ లేదండి పురుషుల వాలీబాల్ టీంలో మరొకసారి మన తెలుగు రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి. పురుషుల వాలీబాల్ మరి పురుషుల వాలీబాల్ పోటీలో ఒక తెలంగాణ స్వర్ణ పథకం సాధించగా తెలంగాణ టీం తన స్వర్ణ పథకం సాధించగా ఆంధ్రప్రదేశ్ టీం ఒకన రజత పథకం సాధించడం అనేది జరిగిందండి. ఓకేనా వాలీబాల్. సో ఆడే క్రీడాకారుల సంఖ్య 6. సో అండర్ 17 మహిళల ఫుట్బాల్ కప్ ఇది మనకు పిపా నిర్వహిస్తుంది. ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ సంస్థ నిర్వహించే అండర్ 17 మహిళల ఫుట్బాల్ కప్ 2022 మరి అక్టోబర్ 11న అంటే రేపు స్టార్ట్ అయ్యి అక్టోబర్ 30, 2022 వరకు కొనసాగుతుంది. భువనేశ్వర్లోని కళింగ సంబంధించినటువంటి స్టేడియం, గోవాలో ఉన్నటువంటి స్టేడియం అండ్ నవీ ముంబైలో ఉన్నటువంటి డివై పాటిల్ స్టేడియంలో ఈ యొక్క అండర్ 17 మహిళల ప్రపంచ కప్ నిర్వహించబోతున్నారు. మహిళల ఫుట్బాల్ కప్ ఈ యొక్క అండర్ 17 ప్రపంచ మహిళల ఫుట్బాల్ కప్ నిర్వహించబోతున్నారు. ఇందులో మనకు 16 టీంలు పాల్గొనబోతున్నాయి. సో తొలిసారిగా ఈ టీం మన భారత టీం అమెరికాతో తలబడబోతుంది అనమాట. అయితే మరి మనకు ఏంటంటే ఈ టోర్నమెంట్ అంటే పిపా నిర్వహించే అండర్ 17 మహిళల ఫుట్బాల్ కప్ 2022కి మస్కట్ ఏదంటాడు మస్కట్ని ఏది ప్రకటించంటే ఇబా అంటే ఏంటంటే ఆసియా సింహం, దీన్ని ఆడసింహంగా పిలుస్తామండి ఇబా. సో మస్కట్స్ మనకు అడిగే సందర్భం మనకి ఉంటుంది. ఇది అండర్ 17 మహిళల ఫుట్బాల్ కప్ అండి. పిపా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. ఇదే పిపా మరి ఇటీవల కాలంలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నిషేధించింది. మళ్ళీ సో మనకు అందులో మార్పులు చోటు చేసుకునేసరికి మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తివేయడం అనేది జరిగింది. పిపా ప్రధాన కార్యాలయం వచ్చేసి జురిచ్లో ఉంటుంది. ఒక గియానీ ఇన్ఫెంటిన్ అనేవారు పిపాకి అధ్యక్షుడిగా ఉన్నారు. పిపా అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. సో ఇవంటి మనకి అక్టోబర్ 10, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.